ఓకే. ఇప్పుడు ఏదో ఒకసారి హలో సిస్టర్ చెప్పండి. స్టార్ట్ చేయండి సిస్టర్. ప్రార్థన చేసి స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవం గల దేవానికే వందనాలు. స్తోత్రంలో నైనా ఇచ్చిన సాయంకాలంలో దినం బట్టి నీకే స్తోత్రం నైనా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవానికి వందనాలు. పొద్దున్న నుంచి రాత్రి మమ్మల్ని కాచి కాపాడి సజలకల్లో పెట్టిన దేవా నీకే స్తోత్రంలో లెక్కలేని వందనాలు ప్రభా. మాకు తోడైన దేవానికి వందనాలు ప్రభా. ఈ రాత్రి కాలంలో 2-3 నామంటే అక్కడ ఉంటాన్నారు ప్రభా. మా మధ్యలో ఉన్న దేవానికే స్తోత్రం నైనా. ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, కోట్లాది వందల స్తోత్రంలో చెల్లిస్తాం నైనా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వాదం పొందును గాక తండ్రి. నీకే స్తోత్రం నైనా. ఎంతమంది ఇంకా రాలేదో ప్రభా, తొందరగా వాళ్ళని యేసుప్రభ నడిపించండి దేవా. వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి దేవా. రానే బిడ్డలు ఇంకెంతమంది సేవలో వాడబడుతురో ప్రభా, అభిషేకించే సేవలో బలంగా మీరు వాడుకోండి నైనా. వాళ్ళని దీవించండి నైనా, ఆశీర్వదించండి నైనా, 100 రెట్లు ఫలింపచేయండి తండ్రి. నీకు స్తోత్రంలో నాయన. ఈ రాత్రి కాలం మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలైనా తండ్రి. వాక్యం చేత ప్రతి దినం మీరు మాటలో మాట్లాడుతున్నారు ప్రభా. అందరి బట్టి నీకు వందనం. మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభా, ప్రోత్సహిస్తున్న తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రం నాయన. ఈ ధన్యత అనేక మందికి కలిగ చేయండి తండ్రి. వాళ్ళందరినీ సంధికోసం సహాయపడండి దేవా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. నువ్వు జీవంగల తండ్రి ప్రభా. నిజమైన వాక్కు చేత మమ్మల్ని ఎంత బలపరుస్తున్న ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాం. ఈ రాత్రికాలం మీరు మాతో మాట్లాడండి నాయన తండ్రి. నీకే స్తోత్రం. నీ రాకడైతే త్వరలో ఉంది ప్రభా. మేము పరిశుద్ధపరచబడాలా ప్రభా. అతి పరిశుద్ధమైన జీవిత శక్తి మాకు దయచేయండి. ఈ వాక్యం చేత శుద్ధీకరింపబడును గాక దేవా. నీకే స్తోత్రంలో నాయన. పట్ల మీరు మైపొందని వాక్యం చేత మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క మహిమ నీకే చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ఇవాని సిస్టర్ పాట పాడతాను. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. పాట ఏసే నీ తండ్రిగా, ఏసే నీ స్నేహితుడిగా, ఏసే నీ తండ్రిగా, ఏసే నీ స్నేహితుడిగా, నిన్ను మరవక ఎడబాయక నీతో ఉన్నాడు, ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. నీవు సింగిల్ కాలేవు, నీవు ఒంటరి కాలేవు. ఏసే నీ తండ్రిగా, ఏసే నీ స్నేహితుడిగా, ఏసే నీ తండ్రిగా, నిన్ను పరలోకంలో అయినా ఇహలోకంలో అయినా పరలోకంలో అయినా నీవు అడుగు వాటిని నీకు ఇచ్చే నీ తండ్రి. నీవు అడుగు వాటిని నీకు ఇచ్చే నీ తండ్రి. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను మరవక ఎడబాయక నీతో ఉన్నాడు, ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ఇరుక్కునందుండి నీవు ప్రార్థన చేయగా, ఇరుక్కునందుండి నీవు ప్రార్థన చేయగా, విశాల స్థలమందు నీకు ఉత్తరమిచ్చును, విశాల స్థలమందు నీకు ఉత్తరమిచ్చును. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను మరవక ఎడబాయక నీతో ఉన్నాడు, ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ఇదే మొదలుకొని నీ రాకపోకలయందు, ఇదే మొదలుకొని ఈ రాకపోకలయందు నిరంతరము నిన్ను కాపాడును, నిరంతరము నిన్ను కాపాడును. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను మరవక ఎడబాయక నీతో ఉన్నాడు, ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. నీవు సింగిల్గా లేవు, నీవు ఒంటరిగా లేవు. చేసే నీ తండ్రిగా, ఏసే నీ స్నేహితుడిగా, చేసే నీ తండ్రిగా, ఏసే నీ స్నేహితుడిగా, నిన్ను మరవక ఎడబాయక నీతో ఉంటాడు, ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. జాన్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ఏమంటారు ప్రియాంక చెప్తారా సిస్టర్? చెప్పొచ్చా? చెప్పమనండి బ్రదర్. మొన్న మిస్ అయింది కదా, ఈరోజు చెప్తుందంట. సరే వస్తుంది, చెప్తుంది. సరే అందరికీ ప్రైజ్ లార్డ్. నేను చెప్తా, నాకు కొంచెం మళ్ళీ వెనక ముందు అవుతుంది. దేవుడు మనకి అవకాశం ఇచ్చినందుకు దేవునికి ముఖ్యంగా వందనాలు చెప్పుకుందాం. ఎందుకంటే ఈ సమయం ఎంతో మంది పొందుకోలేకపోతారు, ధన్యతను ఎంతో మంది పొందుకోలేకపోతారు. దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనం ఏమి ఇచ్చినా
ఆయన యొక్క రుణం మనం తీర్చుకోలేం. మన జీవితాలు సమర్పించుకొని ఎంతమంది అయితే నశిస్తారో వాళ్ళకి స్వార్థ ప్రకటించడం మన బాధ్యత. ఎంతమంది అయితే బంధకాలతో వాళ్ళకి విడిపించడం మన బాధ్యత. చూడండి ఇక్కడ ఈ రోజు నేను పోయే మెసేజ్ ఏంటంటే, ఒక యజమానుడు ఎట్లా ఉండు, ఒక దాసుని కోసం ఎట్లా ప్రయాసపడుతుండు కదా. నువ్వు పొందుకున్న పవర్స్ అన్ని, నీ పొందుకున్న మేళ్ళని, పొందుకున్న నీ యొక్క దేవుని ఆత్మ ఎటు ఉంది, ఎటు పోయింది, నీ దగ్గర ఉందా, పనిచేస్తుందా, నీ విశ్వాసం ఉందా లేదా అనేది మనం చూసుకుందాం ఈరోజు. సరే, మనం వాక్యం చూసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 2 నుంచి మనం చూసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 2వ వచనం చూసుకుందాం. సరే, ఫస్ట్ నుంచే చూసుకుందాం. ఆయన తన మాటలు చదువు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చింది. చూడండి, ఇక్కడ యేసుప్రభు దగ్గర ఒక క్లారిటీ ఉంటుంది. ఏం క్లారిటీ అంటే, ఏది చేసినా దాన్ని సంపూర్తిగా చేశాడు ఆయన. కానీ ఎక్కడ మధ్యలో వదిలేసిపోడు. సపోజ్ ఇప్పుడు జనాలకి ఒక మెసేజ్ చెప్పాలన్నా, ఒకరికి విడుదల చేయాలన్నా, ఒకరికి ఏమన్నా డౌట్ క్లారిఫై చేయాలన్నా, ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా. ఏం చేశాడంట, ఆయన సంపూర్తిగా చేశాడంట. ఎక్కడ మిస్టేక్ కాకుండా, ఎక్కడ తక్కువ చేయకుండా. ఎంతమంది జనాల కోసం వెయిట్ చేసినా కానీ కూడా ఆయన ఏమి బోధన, ఎక్కడైతే ఏం పని మీద అయితే ఉన్నాడో అది కంప్లీట్ గా చేసుకున్న వరకు దానికి మధ్యలో ఆపలేడంట. మనం కూడా ఆయన గుణగణాలు మనం కలిగి ఉంటే, ఆయన ఒక పోలికను మనం నడుచుకుంటే మనం ఎట్లా ఉంటున్నాం, మన తొందరపాటు మన దగ్గర ఏమైనా ఉందా, మనం అడావిడి ఎక్కడైనా చేస్తున్నామా? ముఖ్యంగా దేవుని విషయాల్లో మాత్రం అడావిడి చేయడానికి అసలే వీల్లేదండి. ఎందుకంటే నిదానమే ప్రధానం అంటారు కదా. ఇంకోటి ఏంటంటే, ఆయన నెమ్మది గల దేవుడు, స్వస్థకర్త, ఏమంటారు, స్వస్థపరిచే దేవుడు, ఆయన సృష్టికర్త కదా. సృష్టికర్త దగ్గర మనం ఉన్నప్పుడు ఆయన గుణగణాలు మనం కలిగలేకపోతే లాభం లేదు కదా. ఏమంటుంది ఇక్కడ, ఆయన మాటలన్నీ సంపూర్తిగా చెప్పేసినట్ట మనుషులకి, జనాలకి. ఎక్కడ ఎవరికి ఏం డౌట్ ఉందో, ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉందో. అదే మనం సేవ విషయాలను కూడా మనం ఏమైనా తొందరపాటు చేస్తున్నామా, పోవాలని మనం చేస్తున్నామా? ఏముంటుంది ఒక రోజులా, జస్ట్ ఒక గంట 3 గంటలు, చలో 2 గంటలు 3 గంటలు ఉంటుంది ప్రేయర్. మనం ప్రయాణానికి 1 గంట పడుతుండవచ్చు. కానీ తొందరపాటు మనం చేస్తున్నాం, మనము అల్లబడి ఏమైనా చేస్తున్నామా? మనము నెమ్మదిగా అంటున్నాయి ఆయన. చూడండి, సంపూర్తిగా ఆయన తన మాటలన్నీ జనాలకు వివరించిండంట. తర్వాత ఏమైతుంది చూడండి, 2వ వచనంలో ఇక్కడ చూడండి, ఒక గుణగణాలు ఎట్లా ఉన్నాయి. ఏమంటారు ఒక పెద్ద మనిషికి, మన భాష చదవమ్మా. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. చూడండి, ఒక శతాధిపతికి ప్రియుడైన ఒక దాసుడు ఉండెను కదా. చావ సిద్ధమై ఉండేనంట. చూడండి, ఆయనకి చచ్చిపోయేంత రోగం వచ్చిందంట. ఎవరికి? దాసునికి. ఆయన దగ్గర ఆయన కూడా దాసుడు ఉండా, మస్తు మందుడు తెలుసా, మస్తు మందును కూడా. ఇక్కడ ఈ మనిషికి కోసం రాయబడ్డది ఏంటంటే, ఈ ఒక శతాధిపతి ఎటువంటి గుణగణాలు కలిగి ఉన్నాడు, ఈయనకి ఎటువంటి క్యారెక్టర్ ఉంది, ఈయనకి ఎటువంటి ప్రేమ ఉంది కదా. మనకుందా? యేసును నమ్ముకున్న మనకి ఎవరికైనా ఉందా లేదా? ఇప్పుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరైనా సరే, ఎవరైనా సరే చూసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలంట. ఫస్ట్ ఎదుటి కోసం కాదు, ఎదుటి కోసం తప్పు చెప్పడం కాకుండా మనల్ని మనం సరి చేసుకుంటే మనం వెళ్ళే దారంతా మనకు సరళంగా ఉంటదంట, ఫ్రీ ఉంటదంట, ఇరుకు మార్గం ఏమి ఉండదంట తెలుసా. ఎందుకంటే మనము తప్పుదారులు నడిచామనుకో, ఎట్లా స్వార్థ ప్రకటించగలుగుతాం, ఎట్లా మనం ఇది ఇతరులకు విడుదల చేయగలుగుతాం కదా. అందుకే చూడండి, ఒక శతాధిపతికి ఎటువంటి మనసు కలిగి ఉన్నది కదా. ఆ పని మనిషి అంటే ఎస్తుంటాడంట, ప్రియుడు అన్నాడంట, చాలా ప్రియమైన వాడంట. మనం కూడా చాలా ప్రియమైన వాళ్ళం కదా. మనం ఇతరులను ప్రేమిస్తున్నామా? వాళ్ళకి రోగం వస్తే, వాళ్ళకి సమస్య వస్తే, వాళ్ళకి కష్టం వస్తే మనం అంత భారంగా మనం చేస్తున్నామా? చూడండి, ఒక పని కోసం ఎంత అయినా కష్టపడుతున్నాడో చూస్తుంటే అర్థమవుతుంటది. నాకు అనిపించింది, ఈ రోజులలో ఎవరైనా ఉన్నారా ప్రభు ఇట్లా? అసలు ఇంత భారంగా ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది నాకు తెలుసా. ఎవ్వరు లేరండి. యేసును నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంత ప్రేమ ఉండదు. ఎందుకంటే ఇక టైం అయిపోతుందిలే, ఇక చూద్దాంలే, అందుకే అంటుడు లేరు కాబట్టి ఇక్కడ రాయబడ్డది అంటున్నాయన. కలిగి ఉండాలి అంటున్నాయన కదా. ఏమి జ్వరసేపడ కొంచెం మిస్టేక్ అయిందంటే అప్పుడే అనేస్తారు ముఖానికి, ఏమైనా కొంచెం మిస్టేక్ అయితే అప్పుడే చెప్పేస్తారు ముఖానికి. భరించుకోండి, సమాధానం కలిగి ఉండండి, ఓపిక చాలా అవసరం అంటున్నాయన. చూడండి, ఇక్కడ శతాధిపతికి ఎటువంటి గుణగణం కలిగి ఉంది, ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఎటువంటి గుణగుణంగా ఉన్నది. మరి ఆయన పోలిక రావాలంటే ఎట్లా వస్తుంది? ఆయన పోలిక సేవ చేసి వస్తుందా, ప్రేర్ చేసి వస్తుందా, పాటలు పాడుతూ వస్తుందా?
మొత్తం ఆయన గుణగానం మొత్తం కలిగి అంటే ఈ వాక్యం పట్టుకొని నడవాలా. ఈ వాక్యం ఎట్లా ఉందో కదా, ఆయన మాట ఏం సెలవిస్తుండో ఆ మాట ప్రకారం నడిస్తే అప్పుడు ఆయన క్యారెక్టర్ మనకు వస్తుంది అంటున్నాను. చూడండి ఇక్కడ శతాధిపతికి ఏమున్నది, ఏం సంగతి అసలు. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. చూడండి, స్వస్థపరచడానికి ఏం చేసిండు? కొంతమందిని పంపించిండు. మరి అంతమంది ఉన్నారు కదా ఆయన దగ్గర. మరి దాసుని కోసం అంత ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి కదా? అంత అవసరం ఏముంది ఆయనకి కదా? మన దాసుడు ఎంత ఇష్టమైన వాడో, ఎంత నమ్మకంగా ఉంటాడో. ఆయన నమ్ముకున్నా మనం కూడా దాసులమే. ఎప్పటికీ మనం ఆయన దగ్గర యజమానులం కాలేము. ఎప్పటికీ ఆయన దగ్గర మనం దాసులమే, తన బిడ్డలమే కదా. ఇప్పుడు ఉన్నారా ఇట్లా ఆయన నమ్ముకున్న సేవకులు ఇట్లా ఉన్నారా ఎవరన్నా కదా? దాసులకు ఎవరైనా ఉన్నారా? చూడండి, ఆ శతాధిపతి ఆ దాసుని ఆ పని మనిషిని ఎంత మంచిగా ఎట్లా తన మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. ఆయనకు బాగాలేదని చెప్పి యేసు కోసం విన్నాడు. ఆయన విని ఆయన వచ్చి స్వస్థపరచ చాలు అనుకున్నాడు తెలుసా. పెద్దలను పంపిస్తుండు. చూడండి, వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చూడండి, మేలు పొందుటకు అతడు యోగుడు అంటే అతడు మంచోడు. నువ్వు స్వస్థపరిస్తే మంచిగా అవుతాడు. యోగుడు అంటే అర్హత ఉంది. అర్హత ఉంటే ఆటోమేటిక్ విడుదల ఇచ్చేస్తాడు. మన దృష్టిలో మనం చెడు క్యారెక్టర్ పెట్టుకొని, కోపం దృష్టిలు పెట్టుకొని ఆయన దగ్గర అడిగితే మనకు ఉత్తరం రాదు, జవాబు రాదు, మనం స్వస్థపరచలేడు. ఎందుకంటే మన మనుషుల ఇప్పుడు కోపం ఉన్నప్పుడు దానికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆయన యోగుడు అని చెప్తున్నారు ఆ పెద్దలు వచ్చి ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? యేసుబాబు దగ్గరికి వచ్చి కదా. మరి యేసుబాబు దగ్గర సాక్ష్యం ఇస్తారు అంటే ఆ పన్నుడు ఎంత మంచోడని కదా సాక్ష్యం ఇస్తారు వాళ్ళు వచ్చి. ఈ రోజు కూడా అట్లా సాక్ష్యం ఇవ్వాలి మన కోసం దేవుడు ప్రభు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఇంకా కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ వచ్చుటకు నేను పాత్రుడను కాను. చూడండి, ఇంత నిజాయితీ పరుడు ఉన్న ఈ యొక్క శతాధిపతి చూడండి, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చడానికి నేను అరుణి కాను అంటున్నాను. చూడండి, అరుణి కానప్పుడు మన దాసుని ఎట్లా ముట్టి స్వస్థపరచడానికి ఆయనకు నమ్మకం ఎట్లా ఉంది అంటే ఎక్కడో చిన్న నమ్మకం ఆయనకు ఉంది. పురాణి దేవుడు క్షమించే దేవుడు కదా. ఆయన క్షమించే గుణం ఖచ్చితంగా ఉంది. ఆయనకు బాగు చేసే గుణం ఖచ్చితంగా ఉంది. కాబట్టి నేను వెళ్తా, నా మనుషులను పంపిస్తా. చూడండి ఏమంటున్నాడు, నువ్వు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను పాత్రను కాడంటున్నా ఆయన ఒప్పేసుకుంటున్నా ఆయన తెలుసా. తర్వాత మనం కింద చూసుకుంటా పోతే దేవుడే ఆయనకు సాక్ష్యం ఇస్తాడు తెలుసా. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. చూడండి, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను పాత్రుడు కానయ్యా, కానీ నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు అప్పుడు స్వస్థపరచబడను అంటున్నాయన శతాధిపతి కదా. ఇంత ప్రేమించే గుణం ఉన్నాక ఆయన యేసు దగ్గరికి ఎందుకు పోతున్నాడు? ఆయన తగ్గించుకుంటున్నా అక్కడ తెలుసా. ఆయన ఇంత తగ్గించుకుంటున్నా చూడండి. ఈ వాక్యం మనందరికి తెలుసు, ఎన్నోసార్లు మీరు అందరు చదివి ఉంటారు కదా. అయినా సరే మనతోటి దేవుడు మాట్లాడుతుందంటే ఇంకా ఎవరన్నా ఉన్నామా, ఇట్లా ఇటువంటి గుణగణాలు మనకి ఎవరికైనా ఉన్నాయా లేవా అని పరీక్షించుకోవాలని చెప్పేసి మనకు తోటి ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ. చూడండి, నువ్వు నా ఇంటికి వచ్చినకు నేను పాత్రను కాను అంటున్నా ఆయన. అయ్యా ఇప్పుడు నెక్స్ట్ చూడు, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. చూడండి, ఈ శతాధిపతి కంట మస్తు అధికారం ఉన్నాయంట. సహా అంటే మొత్తం అన్నిటికీ అధికారం ఉందంట ఆయనకి కదా. లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. చాలు. చూడండి, నా దగ్గర మస్తు మంది సైనికులు, ఒకటి రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. మరి ఒక్క మనిషి కోసం ఎందుకు అంటే ఆయన మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఆయన అందరినీ ఒకటి తీర్పు ప్రేమిస్తున్నాడు. ఆ శతాధిపతి కూడా
కదా, అంతమంది అట్లా ఇష్టంగా ప్రేమిస్తుంది కాబట్టి ఆ వచ్చిన ఒక్క మనిషికి వచ్చిన ప్రాణాల కోసము ఆయన ఎంత ఇబ్బంది పడుతుంది చూడండి. అంటే అందరు ఒకటి తీరు ప్రేమిస్తున్నాను. నాకు తెలిసి యేసు ప్రభుకు కలిగిన గుణగణాలు ఆయన దగ్గర ఉన్నాయి అనిపిస్తుంది. చూడండి, ఒక దాసుని కోసం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది ఆయనకి? మస్తు మందురు కదా, 100 మంది ఆయన దగ్గర పనులు, ఎందుకు అవసరం ఏమి ఆయనకి? చూడండి, నువ్వు నా దాసులు మాత్రం స్వస్థపరచు కదా, నువ్వు నా ఇంటికి వచ్చిన పాత్రగా తగ్గించుకోవడం చాలా అవసరం మనకు తెలుసా. తగ్గించుకోలేకపోతే మనం ఏమీ పొందుకోలేమంటున్నా కదా. అణిగిమణి ఉండడం చాలా మంచిది అంటారు. ఏమంటారు తెలుగులో ఒక సామెత ఉంటది, అణిగిమణిగా ఉంటే అన్నిటికీ మంచిదంట కదా. ఏమి మనము ఎంత నిమ్మలంగా ఉంటే, యేసు నమ్మిన ప్రతి ఒక్కరు ఎంత నిమ్మలంగా ఉంటే అంత మంచిది అంటున్నాను కదా. ఇంకోటి, తోటి వారిని ప్రేమించే గుణం లేకపోతే ఎప్పటికీ మా సేవ ఫలించదు అంటున్నాను కదా. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పడని వారిని పంపాను. చూడండి, మళ్ళా పంపిస్తున్నారని నా దగ్గర మస్తు మంది నేను ఇది చేయాలంటే చేస్తారు, ఇది వద్దంటే వద్దు చేయరు అని ఆయనతో చెప్పమంటున్నాడు. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి, చూడండి, యేసు ఆశ్చర్యపడ్డా శతాధిపతి విని, అరే వీడు మంచోడు కాడని అన్నాడా, ఈయనకి ఇంత గర్వం అని అన్నాడా? అంటే శతాధిపతి ఒక గాడికి మంచోడు లెక్క, ఇంచుమించు ఆల్మోస్ట్ యేసు కలిగిన గుణగాలు ఆయనకు ఉన్నాడు. ప్రేమించే గుణం ఉన్నప్పుడు అనుభవించడం అన్ని వచ్చేస్తాయి ఆయనకి. చూడండి, ఇక్కడ ఏమంటుండు, యేసు ఆయన కోసం సాక్ష్యం ఇస్తుండు అక్కడ కదా. మరి నీ కోసం, నా కోసం, నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం యేసు సాక్ష్యం ఇస్తుండా? ఈ గుణగణాలు మీకు కలిగి ఉన్నాయని ఎవరికైనా సాక్ష్యం ఇస్తుండా? ఎవరన్నా ఉన్నారా లేరా? ఎవరిని వాళ్ళే సరి చేసుకోవాలి. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు అయితే ఎవరిని వాళ్ళే సరి చేసుకోవాలి. ఎవరు మనం సరి చేసి మనం సరిగా మనతోటి దేవుడు మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది, మనం చదివితేనే మనకు అర్థమవుతుంది, మనము ఆ మేలు పొందుకుంటేనే దాని విలువ మనకు తెలుస్తుంది. ఎంతమంది ఇంత చెప్పినా మన బుర్రలకు ఎక్కలేదు అనుకో, అది వేస్ట్. ఒకవేళ ఎక్కినా సరే దాన్ని మనం చదవలేమనుకో, అవి ఇంకా వేస్ట్. అందుకే అంటున్నాను, నువ్వే చదువు, నువ్వే గ్రహించు లేఖనములు అంటుండే ఆయన కదా. నీ హృదయపూర్వకంగా నువ్వే గ్రహించమంటు లేఖనంలో ఏముంది, ఎక్కడ ఏ స్వస్థలు జరిగినాయి, ఎక్కడ ఏం లోబడ్డది ఆయనకి, అన్ని మనకు అర్థమైపోతుంది అంటుండే ఆయన కదా. ఈ మాట చెప్పంగానే అక్కడ యేసు ఆశ్చర్యపడ్డాడు ఆయన కోసం చూసి. ఎవరి కోసం అని ఆశ్చర్యపడ్డాడు యేసు అక్కడ. చూడండి, తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, చూడండి ఇక్కడ కొత్త ఇట్లా ఎంత మంచి విషయం చెప్తుండ్రు. తన వెంట వచ్చు జనసమూహం చూసి వైపు తిరిగి ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని. చూడండి, యేసు సాక్ష్యం ఇస్తుంది తెలుసా అక్కడ శతాధిపతి కోసం. ఇంత గొప్ప విశ్వాసము వాళ్ళు ఇక నుంచే చెప్పు, నా దాసుడు బాగుపడతాడు, స్వస్థపరచబడతాడు, మంచిగా అవుతాడు అని అంటుండు. కానీ అరే ఇంత గర్వం అని అంటలే. చూడండి, ఇశ్రాయేలులో ఎవరికి లేదంట అసలు విశ్వాసం. మరి యేసు ఇక్కడ సాక్ష్యం ఇస్తుండే తెలుసా కదా. అందరికి తెలిసి మనకి ఈ వాక్యం మళ్ళా రిపీట్ చేస్తుండే. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ ఉంటే మనం సరి చేసుకోవాల్సిన చాలా అవసరం ఉంది కదా. చూడండి, నీ కోసం, నా కోసం యేసు సాక్ష్యం ఇస్తున్నా. ఎక్కడన్నా కళ ద్వారా మాట్లాడుతున్నా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నా కదా, సేవ ద్వారా మాట్లాడుతున్నా కదా, ప్రేయర్ ద్వారా మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా మన కోసం సపోర్ట్ ఉంటున్నాడు ఆయన, మనమే గ్రహించుకోవాలి అది కదా. ఇక్కడ చూడండి, ఎంతో మంది ఉంటే ఆయన ఎంబడి వెనక మళ్ళీ చూసిండంట. చూసి ఇంత గొప్ప విశ్వాసము నేను ఎవరి దగ్గర చూలే అంటున్నాడు తెలుసా ఆయన కదా. ఒక శతాధిపతి కోసము కదా సాక్ష్యం ఇస్తున్నా, నమ్ముకున్నాడు కదా, సాక్ష్యం ఇస్తున్నా. కొంచెం వినడంతే యేసు కోసం, అరే పలాని దేవుడు నా దాసుని ముట్టితే బాగా అవుతాడు, అక్కడి నుంచే కలి ఆజ్ఞయిస్తే మంచిగా అయిపోతాడు అని ఆయనకు విశ్వాసం ఎట్లా ఉంది. అంత గట్టి విశ్వాసము నీ దగ్గర, నా దగ్గర ఇప్పుడు ఉందా, మన దగ్గర ఉందా అనేది మనమే చూసుకోవాలి. విశ్వాసం ఉంటేనే ఏదైనా ఫలిస్తుంది కదా. విశ్వాసం, నమ్మకం చాలా అవసరం మనకి కదా. యేసు ఈ దాసుని ఇక్కడ శతాధిపతి కోసం సాక్ష్యం ఇస్తుండే ఆయన. మీతో చెప్పుచున్నారా, నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. చూడండి, ఆయన రాలే ఇక్కడ, ఆ మనిషిని చూడలేడు, ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు, బాగా చావ గురైన రోగం ఒక వచ్చింది ఆయనకి కదా. పలాని మనిషి ఇట్లా ఉన్నాడు అని ఏమి తెలియదు ఆయనకి. యేసుబాబుకి నీ గుణగణం, నా గుణగణం, నా మనసులో ఏముందో ఇక్కడ, అక్కడ నీ మనసులో ఏముందో అక్కడ, ఎవరి మనసులో ఏముందో ఆయనకు తెలుసు. ఎవరికి ఏ సమస్య ఉందో ఆయనకు తెలుసు. అడుగుతున్నామా లేదా, ఎట్లా అడుగుతున్నాము, ఆయన దగ్గర బతిలాడుకుంటున్నామా, ఆయన దగ్గర ఫోర్స్ చేస్తున్నామా, ఆయన దగ్గర డిమాండ్ ఏమైనా చేస్తున్నామా ఆయనని కదా. ఎంత ఆయన దగ్గర
మనము ఏమంటే తగ్గించుకొని ఉంటే అంతా ఇచ్చేస్తాడంట ఆయన కదా. ఈ రోజులలో మనుషులు ఇట్లా ఉన్నారా? నమ్ముకున్న కోసమే కాదు ఇది, అన్యుల కోసం కానీ కాదు ఎప్పుడు వాక్యం. నమ్ముకున్నలే ఇట్లున్నారా అనేది ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు మనకి. ఎట్లా ఉన్నారు కదా. చూడండి, వాళ్ళు వచ్చిరంట, ఇంటికి పంపబడిన పెద్ద మనుషులు వచ్చిరంట. చూసినా గల ఆ దాసుడు మంచిగా అయిపోయిందంట. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. కాలి మాట మాత్రం సెలివేయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చడానికి నేను పాత్రను గాను అని తగ్గించుకుంటున్నాను. చూస్తున్నావా ఎంత మంది ఇప్పుడు తగ్గించుకుంటున్నారు? ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు అయినా సరే, ఆయన సేవ చేసే ప్రతి ఒక్కరు అయినా సరే, నేను వాక్యం ప్రకటించే ప్రతి ఒక్కరు అయినా సరే తగ్గించుకొని ఉన్నారా? అన్నిట్లలో, ఇంట్లో గాని బయట గాని ఎక్కడైనా సరే తగ్గించుకొని ఉన్నారా? కోపం ఉంటే సేవ అసలే ఫలించదు, మనకు మేలు అసలే జరిగాయని ఎన్నోసార్లు మన దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. కోపం అసలు ఏమంటారు, తన కోపం తనకే శత్రువు అన్నట్టు. కోపం ఉంటే ఏది పొందుకోలేము మనం దేవుని దగ్గర. తరతరాలు మన సమస్యలు అట్లే ఉంటాయి, తరతరాలు మన రోగాలు అట్లే ఉంటాయి, తరతరాలు మన అప్పులు అట్లే ఉంటాయి. మనం బాగుపడలేము, ఇద్దరు మనము స్వార్థ ప్రకటించలేము. ఎందుకు? ఆయన గుణగలం మనం కలిగి ఉండాలి ఫస్ట్ కదా. ఆయన మరి ఇక్కడ చూడండి, ఆ పెద్ద మనుషులు ఇంటికి వచ్చాక ఏమైందంట, దాసుడు మంచిగా అయిపోయిందంట. బట్టి నాకు చూడలేడు, నువ్వు నా ఇంటికి వచ్చిన పాత్రుడు కానయ్యా, నువ్వు అక్కడి నుంచి సెలవియ్యి, నా దాసుడు మంచిగా అయిపోతాడు చాలు అని అంటుండే. చూడండి ఇక్కడ ఆ గొప్ప విశ్వాసము యేసుకు చాలా నచ్చింది. మరి నువ్వు నేను నచ్చాలంటే ఎట్లా ఉండాలి ఆయన దగ్గర? చేసిన ప్రేయర్కి వెంటనే జవాబు రావాలండి. చూడండి, ఆ శతాధిపతి అడగంగానే ఇక్కడ మేలు జరిగిపోయింది. అక్కడ టైం తీసుకోలేడు ఆయన. ఒక రోజు 2 రోజులు, అది ఎప్పుడు జరిగిందో తెలియదు. మరి టైం ఇక్కడ రాయలేదు, కానీ నేను అనుకుంటా వెంటనే జరిగింది అనుకుంటా నేను కదా. వెంబడైనా తన వాకును పంపించేసిన ఆ దాసుడు మంచిగా అయిపోయింది అనుకుంటున్నా నేను కదా. విశ్వాసం అనేది చాలా అవసరం మనకి కదా. వచ్చేటగల మంచిగా అయిపోయింది ఆయన. వెంటనే ఆయన నా ఈయనను ఒక ఊరికి వెళ్ళచుండగా ఆయన శిష్యులు బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన సరే, మనం ఇంకోటి చూసుకుందాం దీంట్లోనే. లూకా సువార్త 9వ అధ్యాయం చూసుకున్నామంటే 10వ అధ్యాయం వీడియో ఆఫ్ చేయండి. సుజాతకి వీడియో ఆఫ్ చేయమంటున్నాను. 16వ వచనం చూసుకుందాం. 9వ అధ్యాయం, అది 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 6 నుంచి చూసుకుందాం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును. చూడండి ఇక్కడ యేసు సాక్ష్యం ఇస్తుండే. ఇక్కడ శిష్యులకు చెప్తుండు, ఏమని చెప్తుండ అంటే, మీ మాట ఎవరైతే వింటారో వాళ్ళు నా మాట విన్నట్టు అంటుండే ఆయన కదా. మన దగ్గరకు వచ్చిన సువార్త గాని, మన దగ్గరకు వచ్చిన ఎవరైనా దేవుని సేవకులను కానీ వాళ్ళ మాట మనం వినాలి ఫస్ట్. విన్నాక అది మన జీవితంలో ఎట్లా నెరవేర్చుకున్నాడో మన బాధ్యత. చూడండి, అది వింటనే నీకు రక్షణ వస్తుంది అంటున్నాయన కదా. నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన వారిని నిరాకరించి. చూడండి, ఆయన ఒప్పుకోలేకపోతే ఆయన పంపిన వాళ్ళు కూడా ఒప్పుకోలేనట్టే కదా. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. చూడండి, ఇంత గొప్ప విషయం ఇక్కడ. ఆయన సర్వాధికారం మనకి ఇచ్చిన ఎన్నోసార్లు మనకు అన్న చరిసని ఉండవు కదా. వల్లనే తప్ప నీకు గాని నాకు గాని ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కానీ ఎట్లా లోపడుతున్నాయి అంటే ఆయన నామంలోనే లోపడుతున్నాయి బస్ కదా. ఇక్కడ చూడండి, 70 మంది శిష్యులు సంతోషం తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా. చూడండి, ఆయనకు సాక్ష్యం ఇస్తున్నారు అక్కడ. అయ్యా, నువ్వు మాకు మంచిగా చెప్పినావు, మాకు అన్ని మాకు లోబడుతున్నాయి అంటే సర్వ సృష్టి మీద అధికారం ఇచ్చిన ఏదేం వచ్చట ఏదైనా సరే విజయం వస్తుంది. నీకు రోగం మీద కానీ, దయ్యం మీద కానీ, సృష్టి మీద ఏదైనా సరే కదా. అది నువ్వు పొందుకొని మనం దాన్ని పాటిస్తున్నామా లేదా కదా. మనం ఎన్ని మేలు పొందుకుంటున్నాం, ఇతరులకు ఎన్ని చేస్తున్నాం మేలు, ఇతరులు ఎంతమందిని బాగు చేస్తున్నాం, ఎంతమంది స్వార్థకు నడిపిస్తున్నాం కదా. ఆయన మాట వినని వాళ్ళు తన బిడ్డల మాట వినని వాళ్ళు ఆయన మాట విననట్టేనంట. మరి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాను 16లో చూడండి కదా. మళ్ళీ చదువు 16. నీ మాట వినని వాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును కదా. వచ్చిన ఒక దేవుని బిడ్డల మాట వింటే ఆయన మాట విన్నట్టు అంటుండే. ఇక్కడ సాక్ష్యం ఇస్తుండే ఆయన. ఇక్కడ శిష్యులను పంపించిండు, శిష్యుల మాట వీళ్ళందరూ విన్నారు కాబట్టి వీళ్ళు ఎన్నో కార్యాలు చేసుకుంటూ వస్తారు ఇక్కడ అని కదా. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును
శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. చూడండి, అన్నిటి మీద అధికారం ఇచ్చిండు. ఏ ముట్టినా సరే దేవుని నామంలో ప్రాణం చేస్తే వెళ్ళిపోతుంది అంటున్నాను సాక్ష్యం కదా కదా. ఆయన విశ్వాసం పెట్టుకుంటేనంట ఏమంటారు కదా, విషం తిన్నా సరే అది విరుగుడు అయిపోతుందంట. అందుకే విశ్వాసం చాలా అవసరం అంటున్నాను. ఆ విశ్వాసం ఉన్నందుకే అక్కడ దాసుడు స్వచ్ఛపరచబడ్డాడు. ఆ రోగం పోయింది కదా. ఎట్లా అక్కడ నుంచే రోగం పోయింది. ఆయన ఇంకా దగ్గరకు వస్తే ఇంకెంత మంచిగా ఉంటున్నావు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ రక్షణ ఉంటుండే మీకు ఎంబడే ఇంకా వాళ్ళు మాట బాధ సెలవీయంగానే అక్కడ రోగం పోయింది కదా. విశ్వాసం చాలా అవసరం అంటున్నాయన. 20 చదువు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు, హల్లెలూయా, ఇది చాలా అవసరం. ఇది పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూడండి, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి విన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూడండి, సృష్టి మీద అధికారం ఉన్నదని మనం ఎప్పుడు సంతోషపడదంట. మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా లేవా? దేవుని యొక్క సన్నిధిలో మన పేర్లు ఉన్నాయా లేవా? ఆయన హృదయంలో మన పేర్లు ఉన్నాయా లేవా? చాలా అవసరం తెలుసా ఇది కదా. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే అక్కడ ఏమంటారు, అక్కడ డిక్షనరీ మన పేరు ఉంటే మనం జాబ్ చేసినట్టు మనకు జీతం వస్తుంది కదా. మనం పోతేనే మన హాజరు పడుతుంది అక్కడ కదా. మరి నువ్వు ఇక్కడ ఆయన దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ పొందుకున్నా కూడా అసలు నువ్వు గర్వపడద్దు అంట. అసలే నువ్వు సంతోషిస్తున్నావు. ఎట్లా సంతోషించాలా? పరలోకమందు నీ పేరు రాయబడి ఉన్నదా లేదా, దానికి సంతోషించాలంట. ఎందుకంటే ఏమంటారు, ఎంతగా మాత్రం గర్వపడ్డా, ఎంత మాత్రం మనం పొగుడుకున్నా సరే అది ఎప్పటికీ పనికిరాదు అంటున్నాయన కదా. అందుకే ఏమున్నా సరే మన దగ్గర మనం ఎంత పెద్ద సేవ చేసినా సరే, ఎంత పెద్ద స్టేజ్ల మీద వాక్యం ప్రకటించి సరే, ఇంత మాత్రము గర్వపడడానికి అసలే వీళ్ళు అంటున్నాయన. ఎక్కడ మన పేరు రాయబడి ఉన్నదో, పరలోకమందు మన పేరు రాయబడి ఉన్నదా లేదా, అది మనకు చాలా అవసరం అంటున్నాయన్న కదా. మరి నీ పేరు, నా పేరు, మనం ఇప్పుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరి పేరు అక్కడ ఉందా లేదని చాలా అవసరం చూసుకోవడం. అది ఎట్లా దేవుడు మనకు ఎట్లయినా సరే చూపిస్తూనే ఉంటాడు. ఎక్కడ కలవ ద్వారా, వాక్యం ద్వారా మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు. వాక్యం మనం పాటిస్తే ఆటోమేటిక్ మన జీవితాలు నెరవేరినట్టే. తన గుణగణాలు మనం కలిగి ఉంటే అక్కడ మన పేరు రాయబడినట్టే. తన గుణగణాలు మనం లేకపోతే మనము మన దగ్గర ఉన్నా వేస్టే. ఎంత ప్రార్థన చేసినా వేస్టే, ఎంత సేవ చేసినా వేస్టే. ఎందుకంటే ఆయన గుణగణాలు మొత్తం పోలి ఉండడం అంటే మామూలు విషయం కాదు తెలుసా. ఉంచితే కూడా తూడ్చుకుని పోవాలా ఆయన భాషలో కదా. కొడితే కూడా పడాలా, తిరితే కూడా పడాలా. మరి ఈరోజు ఎవరైనా పడుతురా? ఇట్లా కొడితే తిరితే పడుతురా? మరి యేసు పడ్డాడే, ఒక్క మాట కూడా అన్నాడు తెలుసా. ఏమన్నా సరే వాళ్ళకి ఎదురు జవాబు ఈయనే లేదు అసలు. అది కూడా చూపిస్తాను నేను కదా. ఏమన్నా సరే ఆయన మీద ఎన్ని నిందలు మోపినా సరే వాళ్ళకి ఏమీ ఒక మాట కూడా అనలేడు ఆయన. మరి నువ్వు నేను ఇప్పుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు దునియాలో ఎంతమంది వాళ్ళందరూ అసలు గుణగణం కలిగి ఉన్నారా? కలిగి ఉంటే మంచిదే, వాళ్ళకే మంచిది. వాళ్ళ సేవ ఫలిస్తుంది, వాళ్ళు ఫలిస్తారు, వాళ్ళ సంఘం ఫలిస్తుంది. కలిగి లేకపోతే వాళ్ళు ఎంత చేసినా అది ఎక్కడ దాకా పోతుందో అక్కడ దాకా పోయి అయిపోతుంది కదా. దయ్యములు నీకు లోపడుతున్నాయని నువ్వు సంతోషింపక పరలోకమందు నీ పేరు రాయబడి ఉందా లేదా, జీవగ్రంథంలో ఆ పేరు రాయబడి ఉందా లేదా కదా. దానికి మనం సంతోషించాలంట తెలుసా కదా. ఏమి ఇప్పుడు దయ నీకు లోబడ్డాయి అనుకో, ఏం చేస్తావు? ఇప్పుడు లోబడే కానీ నువ్వు మంచిగా యథార్థంగా అనుకున్నావు అనుకో, ప్రేర్ చేసుకోకుండా ఏం చేసుకోకుండా లోబడ్డాయి కదా, నెక్స్ట్ మళ్ళీ నీ మీదకి వచ్చేస్తాయి. నీకు లోబడే నీ మీదకి వచ్చేస్తాయి, నాకు లోబడే నా మీదకి వచ్చేస్తాయి. ఎందుకు? ఇప్పుడు ఎట్లా ఉన్నాము మనము ఆయన రాకడంత వరకు అట్లే ఉండాలి మనం, అప్పుడే మనకు అన్ని లోబడతాయి కదా. లోబడడానికి వాటికన్నా ముఖ్యమైన విషయం మన పేరు అక్కడ రాయబడ్డదా లేదా, పరలోకమందు జీవగ్రంథంలో మన పేరు ఉందా లేదా, అది చూసుకోవడం చాలా అవసరం అంటున్నాను కదా. మరి ఆయనకి కోపం లేదు, ఆయనకు ఊరి మీద ద్వేషం లేదు, ఊరి మీద ఆయనకి ఎటువంటి ఏమంటారు చెడు ఉద్దేశం లేదు ఆయనకి. మరి ఆయన నమ్ముకున్న మనకి ఎట్లాంటి ఉద్దేశం ఉంది, ఎటువంటి గుణగణాలు కలిగి ఉన్నాము, ఎటువంటి క్యారెక్టర్ మనకు ఉంది అనేది చూసుకోవడం చాలా అవసరం. ఆ శతాధిపతి చూడండి, ఒక దాసుని కోసం అంత ఇబ్బంది పడడం అవసరం? ఆయనకి మస్తు మంది ఉంటాయి ఆయన దగ్గర. మరి ఒకరికి ఏమైతే ఏం లాభం, ఏమంటే ఆయనకి మన లాభం, ఒకరికి ఏమైతే పోతే అనుకోవచ్చు కదా. ఆయన అనుకోలేడు ఆయన కదా. అందరిని ఒకటే తీరు చూసింది కాబట్టి ఒక్కరికి నష్టపోయినా, ఒక్కరికి బాగలేకపోయినా ఆయన ఎంత ప్రాశపడ్డాడు చూడండి కదా. ఈ వాక్యం అందరికి తెలుసు, కానీ దేవుడు మళ్ళా హెచ్చరిస్తాడంటే అదంతా మనం మంచి కోసమే అనుకోవాలా. ఫస్ట్ మనం చూసుకున్నాం కదా అని అంటే చెప్పలేము ఏ రకంగా మాట్లాడుతాడో దేవుడు, ఎట్లా మాట్లాడు, ఏ టైంలో ఎట్లా ఉందో, పొజిషన్ ఎట్లా ఉందో తెలియదు. ఎవరి పొజిషన్ ఎట్లా ఉందో, ఎవరు ఎట్లా ఉన్నారో ఆయన తెలుసు. నేను ఎట్లున్నానో, సపోజ్ నేనేమో తప్పు చేసినా, నేనేమి మీద దేశపడ్డానా, నేనేమో ఆశ్రయించుకున్నానా చెప్పలేము కదా. అందుకే ఆయన గుణగణాలు మనకు కలిగి ఉండాలంటే తోటి వారిని ప్రేమించే గుణం మనకు ఖచ్చితంగా ఉండాలి.
కోపం ఉంటే సేవ ఫలించదు, మన కుటుంబాలు ఫలించాయి, మనం ఫలించలేము. ఆయన దగ్గర ఎంతను ప్రార్థన ఎన్ని భాషలు మాట్లాడు, ఎంత సేవ అయ్యి, నీ దగ్గర ప్రేమ లేకపోతే, నా దగ్గర ప్రేమ లేకపోతే నేను ఫలించలేను, నేను ఫలం చూసుకోలేను. నా పరలోకమందు జీవగంధంలో నా పేరు రాయబడ ఉండదు. ఎందుకంటే ఆయన గుణగలం మనకు కలిగి ఉండడం చాలా అవసరం కదా. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును. మార్కు సువార్త 11 అధ్యాయము 2వ వచనం. ఇక్కడ చూడండి, యేసుప్రభు మీద నిందలు మోపుతుంటే యేసుప్రభు ఏమన్నా అన్నాడా, ఏమైనా జవాబు ఇచ్చిండా? చూడండి, చదవమ్మా 2 నుంచి చదువు. పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా ఆయన నీవు అన్నట్టే ఈ ఒక్క మాట తప్ప ఇంకా ఎదురు ప్రశ్న చెప్పాను. ఇదొక్కటే మాట అన్నాడు ఆయన. ఆయన మీద నేరం మోపే ముందు ఇదొక్కటే మాట తప్ప నువ్వు మొత్తం ఎక్కడ చదివినా సరే ఎక్కడ జవాబు ఇవ్వలేడాయన. నెక్స్ట్ ప్రధాన యాజకులను ఆయన మీద అనేకమైన నేరములు మోపగా. చూడండి, ప్రధానమైన యాజకులంట, పెద్దలంట, ప్రధానులు అంటే ఇంపార్టెంట్ పెద్ద మనుషులు ఇక్కడ ఆయన మీద నేరం మోపుతుర్రు. అనేకమైన నేరం మోపుతుర్రంట ఆయన మీద. మరి ఆయన ఏమని అంటుండా? మనం ఎట్లా ఉన్నాం? ఆయన నమ్ముకున్న మనము, ఆయన నమ్ముకున్న బిడ్డలు, సృష్టిలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? ఎవరైనా ఏమనంటే పడుతుర్రా, మళ్ళీ రివర్స్ అంటున్నామా లేదా? అంటే మనకి ఏమైనా లాభమా? ఏమీ లాభం ఉండదు తెలుసా. సపోజ్ ఇంకా ఎదుట మనం ఏమన్నా మాట అన్నాడు అనుకో, మనం తిరిగి మాట అంటే కోట్లాడ పెద్దగా అయిపోతుంది. ఆడ ఏమంటారు, బంధం దూరం అయిపోతుంది. ఆడ అనకపోతే దానికి సమాధానం వస్తుంది. చూడండి, ఇక్కడ మరి ఆయన మీద నేరం మోపుతుంటే ఆయన ఏమైనా అంటుండా? పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా? మరలా నువ్వేమి చెప్పవా? వీళ్ళు నీ మీద నేరం మోపుతురు, వీళ్ళు నీ మీద నిందలు మోపుతురు కదా, నీ మీద అనవసరంగా నిందలు మోపుతురు, నువ్వేమన్నా చెప్పవా? అంటే నువ్వు నేను నమ్ముకున్న ఈ బిడ్డలు ఈ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారు? ఈ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తారు? ఆయన ఒప్పుకుంటారా? నేను తప్పియాలని ఏమైనా బెదిరిస్తారా? రివర్స్ అవుతారా? మరి చూడండి, ఇక్కడ యేసుప్రభుకు తప్పించుకోవాల్సిన శక్తి ఉంది, తప్పించుకోవాల్సిన అధికారం ఆయనకు ఉంది. ఎందుకు లోబడ్డాడు ఆయన? ఆయనకు క్షమించే గుణమైనది, ఇతరులను ప్రేమించే గుణమైనది. మన కోసం తన ప్రాణం పెట్టడానికి వచ్చింది కాబట్టి ఎవ్వరికి ఎదురు జబ్బలేడు ఆయన. అక్కడి నుంచి వెళ్ళిపోచాయన, వాళ్ళ కన్నులు మొత్తం తారుమారు చేసి, వాళ్ళ కన్ను మొత్తం చీకటిగా కమ్మించేసి వెళ్ళిపోచాయన. వెళ్ళిపోయాడా? లేదు. అనేకమైన నేరం మోపుతున్నారు ఆయన మీద, యేసు మీద, సృష్టి మీద అధికారం ఉన్న ఆయన మీద నేరం మోపుతుంటే ఆయన చూడండి మళ్ళా ఏమన్నా ఉత్తరం ఇస్తామంటే ఏమి ఇస్తలేడు ఆయన. చూడండి, నీ మీద చూడండి ఎన్నెన్న నేరం మోపుతున్నాడు యేసు మీద. మన మీద ఒక్క నింద వస్తేనే మనం తట్టుకోలేము. అట్టెట్లా వచ్చింది నా మీదికి అంటాం, అట్టెట్లానే ఉన్నాను అంటాం, ఖచ్చితంగా అంటారు. మనుషులు కదా. ఆయన నమ్ముకున్న గుణగణాలు ఉండాలంటే, ఆయన నమ్ముకున్న పోలికలు మనకు రావాలంటే కోపం ఉండదు అంటున్నాను. చూడండి ఎన్ని నేరం మోపుతున్నంటే ఆయన మీద ఏమంటలేడు ఆయన. చూడండి, చదవమ్మా. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు. హల్లెలూయా. నిజంగా అంటే మన దేవుడు చాలా గొప్ప దేవుడు తెలుసా. నేను అనుకుంటా, దేవా ఇన్ని రోజులు నేను ఎటుపోయినా దేవా అసలు కదా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను చెప్తున్నా గుండెల మీద ఇట్లా చేసుకున్నాం అనుకుంటా తెలుసా నేను. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. ఏం కావాలన్నా నీకేం జరుగుతుందో నాకేం జరుగుతుందో చూపించే గొప్ప దేవుడు తెలుసా మన దేవుడు కదా. ఎంత పెద్ద రోగం రాని, ఎంత పెద్ద అప్పు ఉండని, ఎంత పెద్ద సమస్య ఉండని, ఎంత పెద్ద కీడు నీ మీదకి రాని కూడా ఏమీ చేయదు మనల్ని. ఎందుకు చూడండి, ఈయన సృష్టికర్త మన దగ్గర ఉన్నాడు. ఈయన దగ్గర ఎంత నిమ్మలం ఉంది, ఎంత శాంతి ఉంది. మనము నమ్ముకున్నాం, మన దగ్గర శాంతి ఉందా, నిమ్మలం ఉందా? నేరం మోపుతుంటే మనం సహిస్తున్నామా? రివర్స్ ఏమైనా అంటున్నామా? మళ్ళీ ఏమైనా వాళ్ళ చాటుపోయి తిరుగుతున్నామా? చలో చూసుకుందాం, ఎవరైనా చూసుకుంటలేరా వాళ్ళకి వస్తుండొచ్చు కదా. మనల్ని మనం సరి చేసుకోవడం చాలా అవసరం. మనం ఏమైనా తప్పు చేసినామేమో కదా. యేసు తప్పు చేయనాయనే నేరం భరించిండండి. మరి మనం తప్పు చేసి, ఒకవేళ తప్పు చేసి ఉంటే నేరం భరించాలి కదా. తప్పు చేయకపోతే ఇంకా మంచిదే. చాలా దేవునికి వందనాలు చెప్తాం, దేవా వీళ్ళు ఏం చేస్తారో తెలియదు అనుకుందాం కదా. నేరం మోపని ఆయన మీద నేరం మోపుతుంటే ఆయన ఏమీ అంటలేడు.
గనుక పీలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని హల్లెలూయా. పీలాతు విడిపించువాడు. చూడండి ఇక్కడ ఒక చట్టం ఉంది. ఇక్కడ ఏముంది? పండుగ రోజు అంటే ఒక ఖైదీని విడుదల చేయడం ఒక ఆనవాది అంట, అంటే ఒక పద్ధతి, ఒక ఆచారం. చూడండి వీళ్ళు ఏం చేస్తారు చూడండి, మనుషులు ఆయనతోటి మేలు పొందుకొని, ఆయనతోటి స్వస్థతలు పొందుకొని కదా, అన్ని పొందుకొని మళ్ళా చూడండి ఎంత కఠినంగా తయారయ్యారు వీళ్ళు. నమ్ముకున్న బిడ్డలే కదా వీళ్ళు. ఈ వాక్యం ఎప్పుడైనా సరే, బైబిల్లో ఎప్పుడైనా సరే నమ్మినోళ్ళ కోసమే చెప్తుంటది, నమ్మనోళ్ళ కోసం కాదు. నమ్మినోళ్ళ ఎట్లా ఉన్నారు, ఎట్లా రివర్స్ అయ్యారు, ఎట్లా తిరుగుబాటు చేసిర్రు, ఎట్లా నడుస్తుర్రు అనేది హెచ్చరించడానికి కానీ వాక్యం తెలుసా. మనం సరి చేసుకోనికనే వాక్యం కదా. అద్దం లాంటిది అంటారు కదా వాక్యము. అదే మనం అద్దంలో మనం ఎట్లా ఉన్నామో మనమే చూసుకోవాలా మనం కదా. నేరం ఇక్కడ చూడండి, ఒక పండుగ రోజు అంట ఖైదీని విడుదల చేయడం ఆనవాది అంట. మరి ఈ మనుషులు ఇంత కఠినంగా ఎట్లా తయారయ్యారు? చూసిరు కదా, అన్ని చూసిరు కదా. అంటే కఠినమైన మనసు మనకు ఉండకూడదు, మనకు ప్రేమించే గుణం ఉండాలా అంటున్నాం మనం కదా. అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అను ఒకడు ఉండెను. చూడండి అధికారంతో ఎదిరించినంట, కలహాలతో అంట, కొట్లాటలతోటి ఒక నరహత్య చేసిన మనుషుండంట అక్కడ, ఇక్కడ బంధకాలలో. చూడండి మనుషులు చూడండి ఆయన విడిపిమంటారంట కదా. ఒక మనుషుడు ఉండెను, ఒకడు ఉండెను. చదవండి 8. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేర్చు వచ్చిన ప్రకారము చేయవాలనని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత, చూడండి అసూయ చేత, ప్రధాన యాజకులు అసూయ చేతనంట. అసూయ నిండుకొని వాళ్ళ దగ్గర నిండా ఉన్నది. అసూయ ఎక్కడ ఏమంటారు, ఇంత కూడా సందు లేకుండా వాళ్ళ మనసులో అసూయ యేసు మీద కదా. అసూయ ఉంటే ఎంత డేంజర్ చూసిరా. నేరం చేయనుడి మీద నేరం మోపే రకం అసూయ అంటే కదా. యేసును అప్పగించిరని చూడండి, అసూయ చేతని యేసును అప్పగించిర్రు. నేరం మోపని మనిషి మీద నేరం మోపిర్రు కదా. మనం భరిస్తున్నామా, మనం రివర్స్ అవుతున్నామా, మనం ఆయన గుణగాలకు అనుగుణాలంటే తగ్గింపు చాలా అవసరం తెలుసా కదా. తగ్గించుకోలేకపోతే మనకు రక్షణ వచ్చేది కాకపోతుండే, మనం ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండకపోతుంటే, మేము ఆయన రక్తం కారకుండా ఉంటే ఇప్పుడు మన కోసం కదా. ఏమి ఇచ్చి ఆయన రోజు మనం తీర్చుకోవడం చెప్పండి కదా. ఎవరైనా చేయగలుగుతారా ఇగో త్యాగం? ఎవరైనా చేయగలుగుతారా ఇగో మరణం? ఎవరైనా మన కోసం ఎవరైనా మరణం పొందుతారా? అసాధ్యం తెలుసా, పొందుకోలేరు అసలు. ఎందుకంటే పండుకుంటే మర్చిపోతారు మనిషిని కదా, దూరం అయితే మర్చిపోతారు మనిషిని. నీకు సమస్య వస్తే ఎట్లా భరిస్తారు, నీకోసం ఎట్లా భరణిస్తారు అనేది మామూలు విషయం. అది ఇంపాసిబుల్. వాళ్ళ కోసం వాళ్ళు కూడా అంత జాగ్రత్త ఉంటారు తెలియదు, మన కోసం పండిస్తారా. మరి సృష్టికర్త మన కోసము కదా నేరం చేయకున్నా సరే నేరం భరించిండు, నిందలు భరించిండు, అవమానాలు భరించిండు, అన్ని భరించిండు. మనం భరిస్తున్నామా అవమానాలు కదా. ఇక్కడ చూడండి 12 మంది శిష్యులు, వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే ఏం చేసిరు వాళ్ళు? దేవుని యొక్క సువార్తని విడిచిపెట్టలేదు, గట్టిగా పట్టుకొని వచ్చిరు. కాబట్టి ఇక్కడ దాకా సువార్త వచ్చింది మన దాకా కదా. ఆయన సువార్త వాళ్ళు గట్టిగా ఏగపోయిన ఉంటే, వాళ్ళు సమస్యకు భయపడి, దెబ్బలకు భయపడి, మరణానికి భయపడి, నిందలకు భయపడి కదా, శిక్షలకు భయపడి చేసి ఉంటే కదా మన దగ్గరికి సువార్త వచ్చేది కాకపోతుండే తెలుసా. ఇంతగా మనం ఎంత అదృష్టమో తెలుసా. మనకి దేవుడు తన ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నప్పుడు కదా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన నమ్ముకున్న బిడ్డలు, ఆయన నామాన్ని పట్టుకొని సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు యొక్క గుణగణం కలిగి ఉన్నారా లేదా కదా, గుణగణాలు కలిగి ఉన్నారా లేదా చూసుకోవడం చాలా అవసరం ఆయనకి. ఎందుకంటే మన కోసమే తెలుసు ఆయన భరించిన ఇవన్నీ. మనం భరిస్తామా ఎవరి కోసం? పక్కనికి మన ఆపద వచ్చినా సరే, ఏదైనా రోగం మనం భరిస్తామా? సుశేషిస్తాం అంతే కదా. భరించడం అంటే ఎట్లా తెలుసా, ఆయనకు వచ్చిన సమస్యను పట్టుకొని దేవుని సంధిలో మనం బతిలాడుకోవడం కదా, దేవుని దగ్గర మనం అడుక్కోవడం. మన కోసం మనం ఎట్లా అడుగుతున్నాము దేవుని దగ్గర, మనం మన కోసం ఎట్లా జాగ్రత్తగా చూసుకుంటున్నాము, అట్లా దేవుని దగ్గర మనం ఇతరుల కోసం అట్లే జాగ్రత్తగా అడగాల తెలుసా. అప్పుడే మనకు ఫలిస్తుంది, ఒక వాక్, ఒక ఆజ్ఞ మనకు ఫలిస్తుంది. లేకపోతే మనం ఫలించలేము కదా. నిజంగా ఏమంటున్నాం అంటే, విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేం, మనం అసలు ముందుకెళ్ళలేం తెలుసా. ఈ కోసం నేరమన్నీ, నిందలన్నీ మన కోసం భరించిండే తెలుసా. ఒక నరహత్య చేసిన మనిషిని ఆ మనుషులు విడిపిమంటారు కానీ ఏ తప్పు చేయలేడు. ఈయన ఎవరిని ఒక పల్లెతి మాట తిట్టలేడు, ఎవరికి మోసం చేయలేడు. అసొంటిది నాకు శిక్ష చేసిరు.
ఎందుకు? మన కోసమైనా భరించింది కాబట్టి కదా, మన కోసమైనా నిందలు భరించింది కాబట్టి మనం భరిస్తున్నామా, మనం ఎట్లా నడుచుకుంటున్నాము, మనం ఎట్లా ఉన్నాము అన్నది చూసుకోవడం చాలా అవసరం మనకి. ముఖ్యంగా ఇది ఆయన నమ్ముకున్న బిడ్డలకే తెలుసా, వినిపోయే వాళ్ళకి కాదు, దీన్ని పాటించే వాళ్ళకే వర్తిస్తుంది కదా. పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. చూడండి, పిలాతుకు తెలుసు కదా, పిలాతుకు ఎట్లా తెలుసు, ఇక్కడ మనం మత్తయిలో చూసుకుంటే తెలుస్తుంది. ఆయనకు కొంచెం అర్థమవుతుంది, ఆయనకి యేసుని విడుదల అనుకుంటున్నా మీరంటే వాళ్ళు ఏమంటారు చూడండి, ఎంత డేంజర్ చూసు మనుషులు వీళ్ళు. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు. చూడండి, యాజకులు అక్కడ ఆల్రెడీ ఏమంటారు, తయారు చేసేసి వాళ్ళ మనుషులని, అరే మీరు యేసుని కాదు బరబ్బాను విడుదల చేయమని మీరు కోరుకోవాలా అని ప్రేరేపించినంట వాళ్ళకి కదా. ఇట్లా వెనక సపోర్ట్ ఇట్లా తయారు చేసే మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ కదా. నింద లేని మీదకి నింద మోపుతురు, తప్పు ఈయన మీదకి తప్పు మోపుతురు కదా. ఎందుకోసం? మన కోసమైనా భరించింది కాబట్టి, మన కోసమైనా అన్నిటికీ సిద్ధమై వచ్చింది కాబట్టి కదా. ఆయనకేం తక్కువ చెప్పండి, తన హస్తంతో మనలో తయారు చేసింది కాబట్టి, తన గుణగలను మనకు కలిగి ఉండాలని కాబట్టి కదా. ఆయన మరణము మనిషి రూపంగా వచ్చి కష్టాలను అనుభవించి కదా, యంగ్ ఏజ్ లో నుండి చచ్చిపోయాడు. ఆ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు నీ మీకు ఎవరైనా గొడవకు వస్తే నువ్వు ఆగుతావా, నువ్వు ఊగుంటావా? ముసలు అయితేనే ఊగుంటలేరు ఈ రోజులలో కదా. ముసలు అయితేనే తట్టుకుంటే నన్నేమంటున్నావు, నీ ఏజ్ లో నేను మస్తు మందిని కొట్టినా, మస్తు మంది చేసినా అంటారు కదా. మరి ఎంగేజ్ లో ఉన్నాడు ఈయన, తప్పించుకోవాల్సిన శక్తి ఆయనకు ఉన్నది, పోరాడాల్సిన శక్తి ఆయనకు ఉన్నది, తప్పించుకోలేడు. ఎందుకు? మన కోసమే తెలుసా. అక్కడ ఆయన భరించలేకపోతే మనకి ఇక్కడ దాకా ఈ రక్షణ వచ్చేది కాకపోతుండే తెలుసా. అందరికి తెలుసు మనకు వాక్యాలు, మనం ఎట్లా పాటిస్తున్నాం, మనం ఎట్లా నడుచుకుంటున్నాం, ఆయన గుణగలం మన దగ్గర ఉన్నాయా లేవా కదా. ముంగట వెనుక ఒకటేలాగా ఉండాలి, అది ఆయనకు కావాల్సిన విషయం. ఇంకోటి తోటి నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటున్నాను, నాకు ఆగలేడం ఎట్లా అన్నం తింటాను కదా, నాకు ఏమైనా పైసలు లేకపోతే ఎట్లా నేను అరేంజ్ చేసుకుంటాను కదా. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అట్లే మనం అరేంజ్ చేసుకోవాలంటున్నాను. ఇలా పైసల విషయం పక్కన, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నామా, ఎంతమంది కోసం అడుగుతున్నాం ఆయన దగ్గర, ఎంతమంది విడిపిమని అడుగుతున్నాం ఆయన దగ్గర. మనం మీ దగ్గర నిందలు పోతే మనం భరిస్తున్నామా, భరించుదాం, పోయేదేముంది, ఏమీ కాదు. తప్పించే దేవుడు ఆయన ఉన్నాడు కదా మనకి కదా. నేను మొన్న ఒక మాట చెప్పిన కదా, సైనికులందరూ వచ్చి సంపనిగా చూసిరు, మేము ఆ బాయిలో ఉన్నాం కానీ అలా కనిపిస్తలేం, మళ్ళీ అది ఉంగితే కనిపిస్తుంది. అవి ఎంత ఒక 5 ఫీట్ల హైటే ఉంటుంది, లోదు కనిపించాలి, చూస్తే కనిపిస్తారు కదా. మన సైనికులు మా చుట్టే తిరుగుతున్నా మనం చంపుతలేరు, వాళ్ళు వచ్చి సంపనీకి వచ్చి వాళ్ళ చట్టం వచ్చింది వాళ్ళకి, దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ చంపేయాలని కళల. ఆ కళను తప్పించిన దేవుడు నిజంగా కూడా తప్పిస్తాడు తెలుసా. పోతుంటే మనం బండి మీద పోతుంటే ఏం సమస్య రాబోతుందో ఆయనకు తెలుసు, ఎట్లా తప్పిస్తాడో ఆయనకు తెలుసు. అరే మనం అనుకుంటాము, అరే నేను ఇట్లా ఎగిరి ఇట్లా అన్నది ఇట్లా పక్కకి వెళ్ళిపోయినా, నేను పక్కకి జరిగిపోయినా, నేను అనుకుంటా నువ్వు జరగలే, నేను జరగలే. ఆ సృష్టికర్త మనకు తోడున్నాడు కాబట్టి మనం పక్కకి నెట్టేసి అనుకోవాలి. ఆయన మనకు తోడున్నాడు కాబట్టి మనం జరిపిండి అనుకోవాలి. ఆయన మనకు తోడుంది కాబట్టి మనం తప్పించుకున్నాం అనుకోవాలి, అంతే బస్ కదా. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఇప్పుడు ఆయన నామం సేవేసే ప్రతి ఒక్కరు ఎట్లా ఉన్నారు, ఎట్లా నడుచుకుంటారు అనేది అవసరం తెలుసా. అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువానినేమి చేదునని మరలా వారిని అడిగాను. చూడండి, పిలాతు వాళ్ళని అడుగుతుండు, వాళ్ళు చూడ ఏమంటారు, వారు వానిని సిలువ వేయమని 14. అందుకు పిలాతు ఎందుకు ఇతడే చెడు కార్యము చేశానని వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ఎంత చూడండి, ఇట్లా తయారైన పక్కల బాధ ఏమర్థమైతే చెప్పండి. వీళ్ళు చూడండి అసలు ఎట్లా అంట, ఏం తప్పు చేసిండని చెప్పమంటే తప్పు చెప్తారా వీళ్ళు. ఏం చదవమ్మా మళ్ళా ఒకసారి. అందుకు పిలాతు ఎందుకు ఇతడే చెడు కార్యము చేశానని వారిని అడగగా వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసి. ఒక మర్యాద కూడా లేదు వీళ్ళకి. ఆయనను వానిని అంటున్నారు, వానిని ఆయనను అంటలేదు, వానిని ఒక లెక్క లేదు, ఒక పద్ధతి లేకుండా కదా. ఎంత కఠినంగా అలా మనుషులు కఠినంగా చేయడం. ఎందుకంటే ఆయన మరణం పొందితే మనకు రక్షణ వస్తుంది కాబట్టి అట్లా తయారయ్యాలి, లేకపోతే మనకు రక్షణ వచ్చేది కాకపోతుండే కదా. ఏం చేస్తారు చూడండి, ఏమైనా తప్పు చేసినా మీరు చెప్పంటే వీళ్ళు ఏం చేస్తారు, సిలువ వేయమని మరీ గట్టిగా కేకలు వేస్తారంట. గట్టిగా అంటే అక్కడ అందరూ మొత్తం ఇంకా సపోర్ట్ చేసినట్టుగా
అప్పుడు ఇంకేం చేశాడు ఈయన పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి చూడండి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయమని చూడండి అప్పగించారు. చూడండి ఏం చేసింది బరాబా వాళ్ళ మనుషులు తక్కువ మంది అక్కడ 100 మంది ఉండొచ్చు, ఎంతో మంది జనాలు ఎక్కువ ఉంటే కూడా ఏమంటారు పెద్ద మనిషి నడవదంటారు అక్కడ. ఇదే అది ఎంతమంది ఉన్నారో మొత్తం వాళ్ళు హర్షి గోల చేసినాకలా ఏమి చలో పిల్లాతను ఏమంటారు బరాబాను విడుదల చేద్దామని అంటారు. విడుదల చేసేసిండు ఆయన కదా. చూడండి సిలువ వేసి ఆయన కొరడాలతో కొట్టిస్తురంట. కొట్టించి చదవమా కొట్టించి చూడండి కొరడాతలు కొట్టి ఎప్పుడన్నా తిన్నావా మనం? కొరడా దెబ్బలు తిన్నావా మనం ఎప్పుడన్నా? ఒకసారి మనం తింటే అర్థమవుతుంది ఆ నొప్పి ఏంది అనేది. తిన్నామా ఎప్పుడన్నా? ఎవరైనా తిన్నారా కొరడా దెబ్బలు కదా? ఒక ఆయన నేను చిన్న ఉన్నప్పుడు మా బర్రెలు పోయి చేన్లో పడ్డాయి. చేన్లో పడితే ఒక తాడు ఇట్లా వేనిండి, దాన్ని సన్నం ఇట్లా వేని నా చేతి పట్టుకొని నన్నే కొట్టింది తెలుసా. తప్పించుకోలేను ఆయన చేతి దగ్గర. ఎంత అంటే నేను ఇంటికి ఎట్లా వచ్చినా తెలియదు తెలుసా. అంత భయంకరంగా ఉంటుంది కొరడా దెబ్బ. మొత్తం నీకు మైకం గమ్మిపోతుంది, అంటే నువ్వు బయటికి వెళ్ళలేవు అసలు. అలాగే అంత డేంజర్ దెబ్బ తెలుసా కొరడా దెబ్బ. నేను మా ఇంటికి ఎట్లా వచ్చినా తెలియదు. మా బర్రెలు చేన్లో పడితే కొట్టిండన్న ఒక పెద్ద మనిషి, అరే ఇంత చేన్ వేసింది అని చెప్పేసి. అంత డేంజర్ కొరడా దెబ్బ. నువ్వు అంతకన్నా పెద్ద డేంజర్ ఇంకేది. దానికి ఎట్లా ముండ్లు గిన్నెలు అన్ని పెడతారు. మనం చిన్న దెబ్బ ఇంత కొంచెం మామూలు దెబ్బకి నేను అట్లా అయిపోయినా, మరి ఈయనకి ఎన్ని దెబ్బలు కొట్టిరు వాళ్ళు, ఏమేమి చేసిరు వాళ్ళు. చదువుకుంటా పోతే ఏడుపు వస్తుంది తెలుసా ఈ వాక్యం చూసుకుంటా పోతే కదా. మనము మన కోసమే కదా ఇదంతా ఆయన చేసింది కదా. మనం ఈ గుణగణం కలిగి ఉంటే చాలా అవసరం. తగ్గించుకొని ఇతరులను ప్రేమించే గుణం కానీ, ఇతరులను జాలి చూసే గుణం కానీ, ఇతరులను ఏమంటారు ఇతరులు ఇబ్బందిలో ఉన్నప్పుడు కానీ ఆయన సన్నిధిలో మొరపెట్టడం కానీ. చూడండి ఒక శతాధిపతికి అవసరం అది. ఆయన ఎంత మంచి మనిషి చూడండి. ఇంత గొప్ప విశ్వాసం అంట ఎక్కడ చూడడంట ఆయన. అంత గొప్ప విశ్వాసం కదా. నీ కోసం నా కోసం ఇప్పుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం యేసు సాక్ష్యంగా ఉండాలంటే ఇక గుణగణం కలిగి ఉండాలా ఫస్ట్. అప్పుడే మనం ఫలిస్తాం, మన సేవ ఫలిస్తుంది కదా. 100 మంది అక్కడ ఉన్నాక బరబా ఏం చేశాడు, పిలాతు ఏం చేశాడు చెప్పండి. ఏం చేశారు? ఒక మనిషిని నరత చేసిన విడుదల చేశారు కదా. కదా మొత్తం కలహాలు కొట్లాటలు చేసి నరత చేసిన విడుదల చేసిరు కానీ కదా. ఏ తప్పు చేయని మన సృష్టికర్తని, ఏ తప్పు చేయని మన తండ్రిని కదా సిలువ వేయమని కేకలు వేసిరు వాళ్ళు. ఏమైనా తప్పు చేసిరా చెప్పునంటే చెప్తలేరు వాళ్ళు. తప్పు చేయలేడు కాబట్టి. ఒకవేళ మనం తప్పు చేసేస్తారా మనం నోరు చేయడానికి అసలే వీల్లేదు. తప్పు చేసినా సరే ఒకవేళ చేయకపోతే మంచిదే, చేస్తే చలో అనుకోలే. కానీ నేను అయితే అయ్యింది ఏమన్నట్టు అసలే మాట్లాడదు తెలుసా. ఎందుకంటే మనం నమ్ముకున్నాం కాబట్టి కదా. మన ఈ గుణగణం మనం అందరం కలిగి ఉండడం చాలా అవసరం తెలుసా. సైనికులు ఆయనను ప్రేతోర్యమను 17 చదువు ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టి. చూడండి ముండ్ల కిరీటం అంట తల మీద పెట్టేసిరంట కదా. చిన్న దెబ్బ తాకినే మనం భరించలేము కదా. చిన్న ఏమైనా గుచ్చుకుంటూనే మనం నెత్తికి భరించలేము. మొత్తం కిరీటం పెట్టేసిరంట ఆయనకి. ఎక్కడా సందు లేకుండా దానికి ముండ్లు గుచ్చి మంచిగా ప్లాన్ తోటి అల్లి పెట్టిరానికి. ఆయన తీసుకొని ఆయనకు ఆ కిరీటం తీసుకొని పోయే అధికారం కూడా ఉంది. భరించిండు, అన్ని భరించిండు మన కోసమే. ఆయన తన హస్తంతో మనం తయారు చేసిండు కాబట్టి కదా, తన రూపంగా మనం చేసుకుంది కాబట్టి మన కోసమే అన్ని భరించిండు ఆయన. మన కోసం భరించింది కాబట్టి ఆయన గుణగణాలు మనం కలిగి ఉండడం చాలా అవసరం కదా. ఎన్ని నేరాలు మోపినా సరే, ఎంత నిందలు మోపినా సరే ఎక్కడా జవాబు చేయలేడు ఆయన. యూదుల రాజు నువ్వేనా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు తప్ప నేను తప్పి చేయలేను, నాకు ఎన్ని కేసులు శిక్ష అనలేడు. చూడండి ముళ్ళ కిరీటం ఎంత డేంజర్ చూడండి. ఎక్కడ సందు లేకుండా పెట్టి ఒత్తిరంటే ఆ రక్తం మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆయనకి. బట్ తట్టుకుంటామా మనం? అది అంత పెద్ద శిక్ష మనకు వస్తే ఊగుతాం మనం? అంత పెద్ద శిక్ష మన దగ్గరికి మన దేవుడు రానియడు. వస్తే ఒకవేళ తప్పిస్తుండొచ్చు కదా. మనం ఆయన అతుకొని ఉంటే, ఆయన ఆజ్ఞ మనం పాటించి నడుచుకుంటే ఇంత పెద్ద శిక్ష వచ్చింది సరే మన మీదకి తప్పిస్తాడేమో. తప్పిస్తాడు ఖచ్చితంగా కదా. మనము ఏమంటే మనం కన్నీరు పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. మనం నిందల పాలు కావడం ఆయనకి ఇష్టం లేదు. మనం రోగాల పాలు కావడం ఆయనకి ఇష్టం లేదు కదా. ఎందుకంటే మనకు అన్ని అధికారం ఇచ్చిండు కదా. మనకు ఆ రోగానికి ఎట్లా అప్పగిస్తాడు? మనల్ని ఇంకా అప్పగించాడు ఆయన. చూడండి కరోనా టైంలో ఎంతమంది ఎన్ని విధాలుగా చనిపోతే కానీ మన యొక్క గ్రూప్ ని ఎట్లా కాపాడండి దేవుడు కదా. ఆయన మాట వినని వాళ్ళు, ఆయన ఆజ్ఞ లోబడిన వాళ్ళకి సమస్య వస్తూనే ఉంటది, కీడు వస్తూనే ఉంటది. లోబడి నడుచుకోవడం చాలా అవసరం తెలుసా కదా. శతాధిపతి గుణగణాలు కానీ కలిగి ఉండడం ముఖ్యంగా యేసు భరించిండు, మనం భరించడం చాలా అవసరం. నిందలు వచ్చిన సరే, అవమానాలు వచ్చిన సరే
మన పక్కింటితో కానీ అది మన జాబ్ కాడ కానీ ఎటైనా సరే మన మీద నిందలు పోకొని ఏమీ కాదు. అక్కడ నుంచి అక్కడ నుంచి వెళ్ళి రావడం మంచిది. వాదిస్తే పెద్దగా అవుతుంది అంటది. వాదించేది మనం అవసరం లేదు మనకి, ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి. సమాధానం పడడం చాలా అవసరం, సమాధానం కలిగి ఉండడం చాలా అవసరం. సమాధానం పడేవారు ధన్యులు అంటుండే ఆయన. సమాధానం కలిగి ఉండడం చాలా అవసరం మనకి కదా. దేవుడు మనతో మాట్లాడుతున్నాం, ప్రతిసారి మనం దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు ఏదో రకంగా, ఎవరి ద్వారానో. మనం స్వీకరిస్తే అది మనకు వర్తిస్తుంది, స్వీకరించకపోతే ఎవరికి ఇష్టం అవ్వదన్నట్టు కదా. ఆయన గుణగలం మనం కలిగి ఉండడం చాలా అవసరం. ఆయన పోలికలు ప్రార్థన చేస్తాం, అయ్యా నేను నీ పోలిక నేను నడుచుకోవాలి, ఎట్లా నడుస్తాం ఆయన పోలిక మనం అలా చూసుకోవడం చాలా అవసరం. ప్రేమ, జాలి, దయ, కనికరం ఇవన్నీ మన దగ్గర ఉండడం చాలా అవసరం కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది. మరి ఆయనకు మనకు పొరడాతలు కొట్టినా సరే, ముళ్ళ కిరీటం పెట్టి ఆయన దగ్గర ఎంత చూడండి, ఇట్లా పెట్టి ఒత్తితే లోపలికి వెళ్ళిపోతుంది. అది రక్తం ఇట్లా గారినా సరే ఏమి అన్నాడు తెలుసా, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు ఆయన. మనం భరిస్తున్నామా, మనం ఇట్లున్నామా, మనం ఇంత శాంతిగా ఉన్నామా మనం కదా. ఉండడం చాలా అవసరం కదా. మనకేమైనా డౌట్ మనమే క్లారిఫై చేసుకోవడం చాలా అవసరం. ఆయన సన్నిధిలో అడిగితే ఎవరికైనా సరే చూపిస్తాడు ఆయన. అడగడం, వెతుక్కోవడం చాలా అవసరం ఆయన దగ్గర కదా. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం ప్రారంభం చేసుకుందాం. శోధం దేవా, గొప్ప దేవానికి వందనాలు చేస్తాం దాన్ని ఇక్కడ వాగ్దానం మాట్లాడిన వందనాలు శోభా. అయ్యా ఇక నీ గుణగలం మేము కలిగి ఉండడం చాలా అవసరం దేవా. ఈ పోలిక నడుచుకోవడం అంటే శోభా నిన్ను మొత్తం మేము స్వీకరించాలా. మీరు ఎట్లా భరించరు యేసుప్రభా, మాకు నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన యేసుప్రభా అన్ని మా మీ దగ్గర రాని యేసుప్రభా మీరు తప్పిస్తారో మాకు తెలుసు బాబా. మీ గుణగలం మేము కలిగి ఉండడం చాలా అవసరం, ప్రేమ కలిగి ఉండడం చాలా అవసరం దేవా. ఈ వాక్యం ద్వారా మనం నడిపించిన వందనాలు యేసుప్రభా. ఈ యొక్క వాక్యం మా జీవితాలు నెరవేరును కాక దేవా, మీరే మాకు సాయం చేసి విన్న ప్రతి ఒక్కరు దీవించి ఆశించండి. ఎవరైతే పాటిస్తలేరు యేసుప్రభా అందరూ పాటించలాగునా, అందరు సిద్ధపడలాగునా మీరే సాయం ఇచ్చండి. ఎవరైతే నశించిపోతారో వాళ్ళకి మీ విడుదల చేయాలా, విడిపించాలా. నీ నామంలా మాకు సేవకు ఎటువంటి ఆటంకం లేకుండా మీరే మాకు సాయం చేసి నీ ఆత్మను విధించేసి విడుదల ఇచ్చామని దేవా యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, ఆశీర్వదించండి. మన ప్రభువైన యేసు కృప, పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్. అందరికీ ప్రైజ్ లార్డ్.